కరుణించి కాపాడవో మా గణపయ్య దీవించి మమ్మేలవో మా గణపయ్య కరుణించి కాపాడవో మా గణపయ్య విఘ్నాలు పాపవయ్యో మా గణపయ్య విజయాలు కలిగించవో మా గణపయ్య విఘ్నాలు పాపవయ్యో మా గణపయ్య విజయాలు కలిగించవో మా గణపయ్య ఏటేటని చవితి పండుగ నాడు మా ఇంట్లో నిన్ను నిలుపుకుందుమయ్య పిండి వంటలు చేసి నీకు తినిపించేము పిండి వంటలు చేసి నీకు తినిపించేము పిండి వంటలు చేసి నీకు తినిపించేము వాడవాడల్లోన మా గణపయ్య వేడుకలు జరిపేమయ్యో మా గణపయ్య వాడవాడల్లోన మా గణపయ్య వేడుకలు జరిపేమయ్యో మా గణపయ్య ఇంటిల్లి పాదిమంతా మా గణపయ్య మనసారా పూజింతుమో మా గణపయ్య ఇంటిల్లి పాదిమంతా మా గణపయ్య మనసారా పూజింతుము మా గణపయ్య కాని పాకలోని బావిలో వెలసిన కరుణామయుడమ్మ మన చిట్టి గణపతి ఘనమూల కదిపాతి గజముఖ గణపతి గణమూల కదిపాతి గజముఖ గణపతి గణమూల కదిపాతి గజముఖ గణపతి గణపతి చరితమినరో ఘనమైన మహిమల్ని కనరోయమ్మ మాయమ్మ గణపతి చరిత వినరో ఘనమైన మహిమల్ని కనరోయమ్మ మాయమ్మ ఎలుక వాహనుడైన ఎంకయ్య లీలల్ని వినరోయమ్మ మాయమ్మ ఎలుక వాహనుడైన ఎంకయ్య లీలల్ని వినరోయమ్మ మాయమ్మ పూర్వకాలం నందు గజసూరుడను పరమేశ్వరుని పరమ భక్తుడమ్మ స్వామిని కొలువని రోజంటూ లేదమ్మా స్వామిని కొలువని
ఉన్నట్టి త్రిశూలాన్ని గలమా కడ్డం పెట్టెను ఆ బాలుడు. చేతిలోన ఉన్నట్టి త్రిశూలాన్ని గలమా గడ్డం పెట్టెను ఆ బాలుడు. అరటి పండు తినుకుంటా పసివాడు అందంగా నవ్వబట్టే ఆ సిన్నోడు. అరటి పండు తినుకుంటా పసివాడు అందంగా నవ్వబట్టే ఆ సిన్నోడు. ముద్దు ముద్దుగా నవ్వే మురిపాల బాలుణ్ణి ముక్కంటి శంకరుడు ఆశ్చర్యంతో చూసే నా ఇంటిలోనే నన్నాపుతుండంటూ. నా ఇంటిలోనే నన్నాపుతుండంటూ. నా ఇంటిలోనే నన్నాపుతుండంటూ. అడ్డం పెట్టిన శూలాన్ని ఆ శంకరుడు రెండు చేతుల గుంజిండో కోపంతో. అడ్డం పెట్టిన శూలాన్ని ఆ శంకరుడు రెండు చేతుల గుంజిండో కోపంతో. చిన్నారి బుడతాడైతే ఆ శూలాన్ని ఒక చేత్తోనే పట్టిండో అబ్బబ్బో. చిన్నారి పుడతాడైతే ఆ శూలాన్ని ఒక చేత్తోనే పట్టిండో అబ్బబ్బో. ఒక్క చేతుతోనే పట్టుకున్న శూలం రెండు చేతుల గుంజిన జరుగుతలేదమ్మా పసివాని బలముకు పరమేశ్వరుడే వనికే. పసివాని బలముకు పరమేశ్వరుడే వనికే. పసివాని బలముకు పరమేశ్వరుడే వనికే. కిలకిల నవ్వే బాలునితో ఆ శంకరుడు ఏమంటా ఉన్నాడమ్మో అప్పుడు. కిలకిల నవ్వే బాలునితో ఆ శంకరుడు ఏమంటా ఉన్నాడమ్మో అప్పుడు. ఓరోరి బాల కూడా ద్వారాన్ని కట్టులెమ్మన్నాడమ్మో ఆ శంకరుడు. గణపతి చరిత వినరే ఓయమ్మ విఘ్నేశుని మైమలు గనరే మాయమ్మ. ద్వారాన్ని దాటుట నీ తరముగా దయ్య వచ్చిన దారిలో వెనుకకు మర్రయ్య మారు మాట్లాడక మర్యాదగా వెళ్ళు. మారు మాట్లాడక మర్యాదగా వెళ్ళు. మారు మాట్లాడక మర్యాదగా వెళ్ళు. అమ్మ అనుమతి లేనిదే ఈ ద్వారాన్ని దాటనీయనన్నాడు ఆ బాలుడు. అమ్మ అనుమతి లేనిదే ఈ ద్వారాన్ని దాటనీయనన్నాడు ఆ బాలుడు. మా అమ్మ పార్వతమ్మ నన్నీడ కావాలుంచిందన్నాడు ఆ శివునితో. మా అమ్మ పార్వతమ్మ నన్నీడ కావాలుంచిందన్నాడు ఆ శివునితో. అది విన్న జంగముడు అగ్గోలే మండిండు. ఏలేడంతా లేవు నాకెదురు చెప్తావా అడ్డు తొలగకపోతే ప్రాణాలు తీసేస్తా. అడ్డు తొలగకపోతే ప్రాణాలు తీసేస్తా. అడ్డు తొలగకపోతే ప్రాణాలు తీసేస్తా. శివుడెంత బెదిరించినా ఆ సిన్నోడు భయపడతా లేడు ఎమ్మో అబ్బబ్బో. శివుడెంత బెదిరించినా సిన్నోడు భయపడతా లేడు ఎమ్మో అబ్బబ్బో. కాలు జరుపుతలేడమ్మో అక్కడ్నుంచి ఏలు జరుపుతలేడమ్మో ఆ పసివాడు. కాలు జరుపుతలేడమ్మో అక్కడి నుంచి ఏలు జరుపుతలేడమ్మో ఆ పసివాడు. కోపంతో ఆ శివుడు రౌద్ర రూపం దాల్చే ఢమఢమ ఢమరూపం మోతలే మోగించే శివతాండవం చేస్తూ చిందులేస్తున్నాడు. శివతాండవం చేస్తూ చిందులేస్తున్నాడు. శివతాండవం చేస్తూ చిందులేస్తున్నాడు. శివుని ఎగురుడు చూసి ఆ సిన్నోడు కిలకిల నవ్వబట్టే ఆ పిలగాడు. శివుని ఎగురుడు చూసి ఆ సిన్నోడు కిలకిల నవ్వబట్టే ఆ పిలగాడు. కిలకిల నవ్వే బాలుని చూడంగా ఒళ్ళంతా మండిందమ్మో ఆ శివునికి. గణపతి చరిత వినరే ఓయమ్మ విఘ్నేశుని మైమలు గనరే మాయమ్మ.
ముక్కోటి దేవుళ్ళంతా ముద్దుల బాలుణ్ణి చూడొచ్చిరో అబ్బబ్బా కోటి దేవుళ్ళంతా ముద్దుల బాలుణ్ణి చూడొచ్చిరో అబ్బబ్బా రంగరంగ వైభోగంగా బాలునికి పేరు పెట్టుతున్నారు ఓయమ్మ గణపతి చరిత వినరే ఓయమ్మ విఘ్నేశుని మహిమలు గనరే మాయమ్మ గజము శిరసుతోని వెలిగేటి బాలునికి గజముఖుడు అని పేరు పెట్టినారోయమ్మ ముత్యాల గజముఖుని మురిపంగా పెంచుతుండ్రు ముత్యాల గణపతిని మురిపంగా పెంచుతుండ్రు ముత్యాల గణపతిని మురిపంగా పెంచుతుండ్రు ఇంతింత బాలుడైతే ఓయమ్మ ఐదేండ్ల వాడాయేనో అప్పుడు ఇంతింత బాలుడైతే ఓయమ్మ ఐదేళ్ల వాడాయేనో అప్పుడు తన కొడుకు గణపతికి బ్రహ్మోపదేశం చెయ్యాలనుకునే ఆ శంకరుడు తన కొడుకు గణపతికి బ్రహ్మోపదేశం చేయాలనుకునే ఆ శంకరుడు గణపతికి జంజీరం వేయాలని చెప్పి బంగారు పల్లెంలో జంజీరం తెప్పించే బ్రాహ్మణోత్తములను పిలిపించినాడమ్మా బ్రాహ్మణోత్తములను పిలిపించినాడమ్మ బ్రాహ్మణోత్తములను పిలిపించినాడమ్మ మూషికుడు అయిన చిట్టెలుక పల్లెంలోని జంజీరమే కొరికేసిందో అప్పుడు మూషికుడు అయిన చిట్టెలుక పల్లెంలోని జంజిరమే కొరికేసిందో అప్పుడు అది చూసి శివ పార్వతులు అయ్యయ్యో ఏమి చేద్దామనుకునిరో ఆ సమయాన అది చూసి శివ పార్వతులు అయ్యయ్యో ఏమి చేద్దామనుకునిరో ఆ సమయాన పక్కనే ఉన్నట్టి నాగా సర్పమప్పుడు గణనాథునికి నేను జంజిరమవుతానని శివ పార్వతులనేమో కోరినాదోయమ్మ శివ పార్వతులనేమో కోరినాదోయమ్మ శివ పార్వతులనేమో కోరినాదోయమ్మ నాగేంద్రుని మాటలు విని శివ పార్వతులు సంబూర పడ్డారమ్మో ఆ సమయాన నాగేంద్రుని మాటలు విని శివ పార్వతులు సంబూర పడ్డారమ్మో ఆ సమయాన ఆ చిట్టి గణపతికి నాగేంద్రుణ్ణి జంజీరంగా వేసిరో అబ్బబ్బా గణపతి చరిత వినరే ఓయమ్మ విఘ్నేశుని మహిమలు గనరే మాయమ్మ తండ్రి శంకరుడు విఘ్నేశుని కప్పుడు చెవిలోన బ్రహ్మోపదేశం చెయ్యబోగా చిట్టెలుకాది చూసి తుమ్మెద రూపం దాల్చే చిట్టెలు కాది చూసి తుమ్మెద రూపం దాల్చే చిట్టెలు కాది చూసి తుమ్మెద రూపం దాల్చే గణపతి చెవి దగ్గర గుయ్ గుయ్ మాని వినబడకుండా చేస్తుందో ఆ తుమ్మెద గణపతి చెవి దగ్గర గుయ్ మాని వినబడకుండా చేస్తుందో ఆ తుమ్మెద తుమ్మెద గుయ్ గుయ్ మంటే బ్రహ్మోపదేశం వినిపిస్తలేదమ్మో ఆ గణపతికి తుమ్మెద గుయ్ మంటే బ్రహ్మోపదేశం వినిపిస్తలేదమ్మో ఆ గణపతికి చాటంతా చెవితోని ఎలుకను కొట్టిండమ్మా అయినా అది పోకుంటే తొండంతో విసిరిండు తుమ్మెద పాడుగాను ఆన్నే తిరుగుతుండే తుమ్మెద పాడుగాను ఆన్నే తిరుగుతుండే తుమ్మెద పాడుగాను ఆన్నే తిరుగుతుండే కోపంతోని గణపతి తనదంతా మిర్వానే ఇరిసిండమ్మో అప్పుడు కోపంతోని గణపతి తనదంతా మిర్వానే ఇరిసిండమ్మో అప్పుడు తుమ్మెద మీదికైతే ఆ దంతాన్ని ఇసిరేసినాడోయమ్మో అగ్గగ్గో తుమ్మెద మీదికైతే
చేతి గాజును తీసి విసిరిందమ్మ. విష్ణు చక్రమూలే వెళ్ళిన ఆ గాజు దంతాన్ని ఆపేసిందో అబ్బబ్బా. విష్ణు చక్రమూలే వెళ్ళిన ఆ గాజు దంతాన్ని ఆపేసిందో అబ్బబ్బా. అది చూసి తల్లితోని ఆ గణపతి ఏమంటా ఉన్నాడమ్మో అప్పుడు. అది చూసి తల్లితోని ఆ గణపతి ఏమంటా ఉన్నాడమ్మో అప్పుడు. నా తల్లి పార్వతి ఎంత పని చేస్తీవి, మూషికుని దంపంగా అట్టెందుకొస్తీవి
తానములాడి